గడిచిన 30 దినముల ఆత్మీయ ప్రయాణం మా జీవితాలలో ఆధ్యాత్మిక పాఠాలను నేర్పించడానికి, విశ్వాసిగా మా యొక్క జీవన ప్రయాణంలో అనేక ఎత్తుపల్లాల అనుభవాలను, విశ్వాసమును బలపరుచుకున్నట్టుకు, వాక్యము చేత హెచ్చరించబడుటకు మీరు మాకు దయచేసి మాతో మాట్లాడిన విధానానికి స్తోత్రాలు. ఈరోజు 31వ దినం. ఈ దినము కొరకు మీరు మాకు అనుగ్రహించిన సత్యములను మా జీవితానికి హెచ్చరికగా, ఆశీర్వాదకరంగాను ధ్యానం చేసుకున్నట్టుకు మీ కృప మాకు అనుగ్రహించండి. నా మాటలు కేవలం నిష్ప్రయోజనకరం, మీరు మాట్లాడటం మాకు ప్రయోజనకరం. మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన మీ సిద్ధాత్మ సహాయం, మనోహరమైన మీ స్వరమును మాకు దయచేసి సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరివచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ దేవునితో ఒక గడియ, దేవుని మహోన్నతమైన కృపను బట్టి 3 భాగాలు ముగించుకొని ఇక చివరి 10 రోజుల ధ్యానము కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నాం. ఈ 10 రోజుల ధ్యానము దేవుడు మనకి ఆశీర్వాదకరంగా ఉంచుటకు కృపను దయచేయను గాక. ఈ 31వ దిన ధ్యానముగా ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాలు ఈ రీతిగా ఉన్నాయండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 5 నుంచి 12 వచనాలు, మత్తయి సువార్త 26వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. చెయ్యకూడని సహవాసం, రాంగ్ పర్సన్. ఒక సహవాసము అనేది జరగాలి అంటే వేరొక పర్సన్ అనే థింగ్ అనేది కావాలి. పర్సన్ లేకుండా ఫెలోషిప్ అనేది ఎంత మాత్రం కూడా కుదరదు. కనుక చెయ్యకూడని సహవాసం అది సంసోను జీవితంలో ఒక రాంగ్ పర్సన్ ద్వారా మరి కలిగినట్లు మనం చూస్తున్నాం. ఈ సందర్భం సంసోనుడి గురించి మనము ఎక్కువ ధ్యానం చేసుకునే అంశాలను ఇది కూడా ఒకటి. సంసోను యొక్క జీవిత చరిత్రను గురించి ఆలోచన చేస్తున్నప్పుడు చాలా ప్రధానంగా అతని యొక్క ఔన్నత్యతను గురించి తెలుసుకుంటాం. ఇక రెండవది, ఖచ్చితంగా సంసోను గురించి 16వ అధ్యాయాన్ని మనము చదువుకోకుండా సండే స్కూల్ నుంచి కూడా ఇది ఒక కథగా మరి నాటబడడానికి చెప్పడం జరుగుతుంది. మనం చదువుకున్నటువంటి ఈ 5 నుంచి 12 వచనాలు, ఈ 5వ వచనం మనకి అర్థం కావాలంటే 4వ వచనాన్ని కూడా మరొకసారి చదువుకోవాలి. పిమ్మట అతడు షోరెక లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా, ఎప్పుడైతే దెలీలా చెంతకు చేరాడో ఈ ఫిలిస్తీయులు సంసోను ఎక్కడ దొరుకుతాడా అనే ఆలోచనతో సంసోను వెళ్ళిన ప్రతి చోట నిఘా పెడుతూ అతనిని వెంబడిస్తున్నారు. ఈ షోరెక లోయలో దెలీలా ఇంట చేరాడని తెలియగానే ఫిలిస్తీయ సర్దారులు ఆమె దగ్గరకు వచ్చి ఆమెతో ఇలా మాట్లాడుతున్నారు, నువ్వు అతనిని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగూ అతని గెలువవచ్చును తెలుసుకొని మేము అతనిని బంధించి అతని గర్వము అణపుదాం. అప్పుడు వాళ్ళు ప్రతివాడు 1100 వెండి నాణ్యములు నీకు ఇచ్చేదమని చెప్పారు. దెలీలాకు ఎరవేస్తున్నాడు. దెలీలా ఈమె యొక్క నేపథ్యము, ఈమె ఒక దేవదాసి కావచ్చు. ఈమె పూర్వాపరాలు, ఈమె పేరును బట్టి ఒకవేళ ఈమె ఇశ్రాయేలు సంతతికి చెంది ఆ తర్వాత దేవదాసిగా మార్చబడి ఉండవచ్చు అనే ఒక ఆలోచన చాలా మందిలో ఉంది. ఏది ఏమైనప్పటికీ ఆమె యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదంటే డబ్బు కొరకు నమ్మిన వారిని నట్టేట ముంచే రకం అనమాట. అందుకనే ఈ సంసోను ఎప్పుడైతే ఆమె దగ్గరకు చేరాడు, ఎప్పుడైతే సర్దారులు ఆమెను సంప్రదించారు, వెంటనే ఆమె ఫిలిస్తీయ సర్దారులు ఇస్తానన్నటువంటి డబ్బుకు ఆశపడి సంసోనును పట్టించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఎంత ఇస్తానన్నారండి డబ్బు అంటే? 1100 అంటే 1000 మీద 100 అనమాట అండి. 1100 అంటే 200, 300, 400 ఇవన్నీ కూడా బిబ్లికల్గా మనం చూస్తూ ఉంటాం. బహుశా మన తెలుగు భాషలో పూర్వకాలపు గ్రాంధికము అయి ఉంటుంది. సంస్కృతానికి ప్రస్తుత వాడుక తెలుగుకు మధ్య గ్రాంధిక భాష అనే ఒక అటు ఇటు కాకుండా కొంత భాష అనేది ఉండేది. దానికి సంబంధించినటువంటి లాంగ్వేజ్ కావచ్చు. ఇక్కడ 1100 అంటే 1100 వెండి నాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఆ రోజులో ఒక బానిస ఖరీదు ఎంతంటే 30 వెండి నాణాలు. ఒక బానిస ఖరీదు 30 వెండి నాణాలు.
ఈ లెక్కను బట్టి చూస్తే సంసోను కోసం ప్రియులరా ఫిలిస్తీయ సర్దారులు చాలా డబ్బును వెచ్చిస్తున్నారనమాట అండి. పెద్ద మొత్తం చాలా డబ్బును వెచ్చిస్తున్నారు. కారణం ఏంటంటే సంసోను మీద వారికి ఉన్నటువంటి పగ ప్రతీకారం అలాంటిది. ఎలాగైనా సంసోను అడ్డు తొలగించుకోవాలి, లేకపోతే ఫిలిస్తీయుల ఉనికికే ప్రమాదము ఏర్పడుతుంది. కనుక దెలీలాతో వారు ఒప్పందం చేసుకున్న వెంటనే దెలీలా మొదలుపెట్టింది లాలన చేయడము, లేదంటే అల్లగడము, లేదంటే ఆమె ఎన్ని రకాలుగా సంసోనును తొందర పెట్టాలి. కొన్నిసార్లు భయపెట్టింది, కొన్నిసార్లు లాలన చేసింది, కొన్నిసార్లు బుజ్జగించింది, కొన్నిసార్లు ఇంకా ఏదేదో ఆమె చేసి ఎలాగైనా సరే సంసోను బలమును తెలుసుకుని అప్పగించి ఆ 1100 వెండి నాణాలు తను సొంతం చేసుకోవాలని ఆలోచించింది. అందుకనే ఆమె మొట్టమొదటి ప్రయత్నం, నీ బలం ఎక్కడుందో దయచేసి చెప్పు అన్నది. అనగానే సంసోను అంత తెలివి తక్కువడేమీ కూడా కాదు. ఖచ్చితంగా దెలీలా మీద అతనికి ఎలాంటి నమ్మకం లేదు. అలాంటి పరిస్థితుల్లో అతను చెప్తున్నాడు, ఇదిగో నా బలము ఎక్కడుందంటే 7 నిరవంజి చువ్వలు తీసుకొచ్చి వాటితో నన్ను బంధిస్తే నేను లోబడిపోతాను. బంధించేసింది. ఫిలిస్తీ సర్దారులు తీసుకొచ్చి 7 నిరవంజి చువ్వలు ఇచ్చారు. వాటితో ఆమె అతనిని బంధించేసింది. బంధించేస్తే వీరొచ్చి అంతఃపురంలో దాక్కున్నారు. మాటు వేయవారు వచ్చి అంతఃపురంలో దాక్కున్నారు. దెలీలా అంటుంది, సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుతున్నారు అనగానే అతడు ఒక్క ఉద్దుటున లేచి అగ్గికి నూలు ఎలాగా కాలిపోతుందో అంత సులువుగా వాటిని తెంపేశాడు. అక్కడ యుద్ధం జరిగినట్లు కానీ వారిని చంపినట్లు కానీ ఏమి లేదు. జస్ట్ టెస్టింగ్ అనమాట అండి. ఢిల్లీలో ఏంటంటే టెస్టింగ్ చేస్తుంది అనమాట అండి. టెస్టింగ్ చేస్తుంది. తర్వాత మళ్ళీ అలిగింది, గోముగా మాట్లాడింది, ముద్దులాడింది. నీ బలం ఎక్కడుందో నాకు ఖచ్చితంగా చెప్తావా చెప్పాలి. అతడు అన్నాడు, కొత్తగా పేనినటువంటి తాళ్ళు, అంటే ఏ పనికి వాడనటువంటి జెన్యూన్ తాళ్ళు అనమాట అండి. అవి తీసుకొచ్చి నన్ను బంధిస్తే నా బలము పోతుంది. వెంటనే సప్లై చేస్తున్నారు. ఫిలిస్తీ సర్దారులు ఏం చేస్తున్నారు, అడిగినవన్నీ సప్లై చేస్తున్నారు. వాటితో ఏమే బంధించేసింది. బంధించేసి సంసోను ఫిలిస్తీన్ల మీద పడుతున్నారు అనగానే మళ్ళీ ఏం చేశాడండి, వాటిని ఊరకనే నూలు పోగులు మళ్ళీ వాటిని తెంపి పడేశాడు. మళ్ళా అలిగింది, నువ్వు నాతో నిజం చెప్పడం లేదు కదా, నా మీద నీకు ప్రేమ లేదు, నేనంటే నీకు ఇష్టం లేదు. మళ్ళీ అలిగింది. మొత్తానికి కింద మీద పెట్టి నీ బలం ఎక్కడుందో చెప్పాను. టార్గెట్ ఏమిటి, ఎన్ని రకాల ప్రయత్నించినా ఫైనల్గా ఎక్కడికి వస్తుంది, నీ బలం ఏంటో చెప్పు. ఆమెకు 1100 వెండి నాణాల మీద ఆశ, ఒక ప్రాణాన్ని నిష్కారణంగా తీసేయడానికి కూడా వెనుకాటం లేదు. ఇప్పుడు మళ్ళా అన్నాడు, నా తల నాజీరు చేయబడిన తల కదా, ఈ తలను 7 జడలుగా అల్లేస్తే నా బలము పోదు. అల్లేసి ఏం చేసిందంటే బహుశా ఒక మేకుకు దిగ్గొట్టేసిందేమో. అంటే ఇంతవరకు కట్టడం జరిగింది, ఇప్పుడు అల్లేసింది కానీ ఎందుకైనా డౌట్ అని ఒక మేకుకు దిగ్గొట్టిందేమో. సంసోను ఫిలిస్తీన్ల మీద పడుతున్నారు అనగానే ఒక్క ఉదుట్టున ఆ మేకు తీసుకుని లేచి విడజిమ్ముకున్నాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను యాక్చువల్గా రేపటి పాఠము ఇక 4వ ప్రయత్నం, 3 ప్రయత్నాలు అయిపోయినాయి కదండి దెలీలా, 4వ ప్రయత్నం. ఆమె ఏడ్చింది, నీవు నన్ను ముమ్మారు ఎగతాళి చేశావు, నీ గొప్ప బలము దేనిలో ఉందో చెప్పు అని చాలా గట్టిగా అడిగినప్పుడు సంసోను ప్రాణం విసిగిన వాడి తన బలాన్ని చెప్పేశాడు. తర్వాత జరిగిన సంగతి అంతా కూడా మనకి తెలుసు. ఈరోజు ఈ 3 పై విషయాలు మాత్రమే ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇక్కడ సంసోనుకు ఇంత స్ట్రగుల్ రావడానికి కారణం, సంసోను ఇంత ఇబ్బంది పడడానికి కారణం, సంసోను ఇంత హెరాస్ చేయబడ్డానికి కారణం, అతని లైఫ్లో అతడు చూస్ చేసుకున్నటువంటి ఒక రాంగ్ పర్సన్. అతని లైఫ్లో అతడు చూస్ చేసుకున్నటువంటి ఒక రాంగ్ పర్సన్. ఆ రాంగ్ పర్సన్ లేదా ఆ రాంగ్ ఫెలోషిప్, ఆ చెయ్యకూడని లేదా ఆ తప్పుడు ఫెలోషిప్ అతని ఆత్మీయ జీవితాన్ని చాలా బలహీనపరిచింది. చివరికి అంతగా బలహీనపరిచిందంటే అతడు తన ప్రాణము విసిగి ఇక నేను బతకడం కంటే చచ్చిపోవడం సుఖం అనుకుని తన బల రహస్యాన్ని చెప్పాడు. తన ప్రాణాలను తన చేతులతో తానే తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు క్రైస్తవ విశ్వాసులుగా మన జీవితాలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ రాంగ్ పర్సన్, రాంగ్ ఫెలోషిప్ అంటే నాట్ ఓన్లీ దెలీలా, ఒక దెలీలా గురించి నేను మాట్లాడటం లేదు. ఈరోజు మన జీవితంలో చాలా రాంగ్ పర్సన్స్ ఎదురవుతుంటారు. వాళ్ళ స్నేహితులు కావచ్చు, కొన్నిసార్లు భర్తకు భార్య రాంగ్ అవుతుంది, భార్యకు భర్త రాంగ్ అవుతారు. కొన్నిసార్లు అన్నదమ్ములు రాంగ్ పర్సన్స్గా ఉంటారు, కొన్నిసార్లు స్నేహితులు, కొన్నిసార్లు
మన జీవితంలో ఎదురుపడినటువంటి పరిచయస్తులు, మనం ఉద్యోగం చేస్తున్నటువంటి చోట లేదా ప్రయాణం చేస్తున్నటువంటి ప్రాంతంలో కొంతమంది స్నేహితులు కొన్నిసార్లు, కొంతమంది పరిచయస్తులు కొన్నిసార్లు మన జీవితంలో కనపడుతూ ఉంటారు, తారసపడుతూ ఉంటారు. వారితో మనకి స్నేహం ఏర్పడుతూ ఉంటుంది. ప్రియులారా, వారు మంచి పర్సన్స్ అయితే పర్లేదు, ఒకవేళ రాంగ్ పర్సన్స్ అయితే వారి లైఫ్ ఏమవుతుందండి? రాంగ్ రూట్లో వెళ్ళి. అందుకనే పెద్దలు ఒక సామెత అన్నారు, ఒక వ్యక్తిని గురించి తెలుసుకోవాలంటేనటండి, ఒక వ్యక్తి గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే మొదట అతని స్నేహితుల గురించి తెలుసుకో అన్నాడు. ఒక వ్యక్తి గురించి పూర్తిగా నీకు తెలియాలి అంటే కనుక మొట్టమొదటి ఏం చేయాలి? అతని స్నేహితులు ఎవరో వారిని గురించి తెలుసుకో. ఇక ఈ వ్యక్తిని గురించి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు నువ్వు రాంగ్ రూట్లో ఉన్నావో రైట్ రూట్లో ఉన్నావో నీకు అర్థమైపోతుంది. అది స్నేహితులైనా పరిచయస్తులైనా లేదా మరి ఎవరైనా మన జీవితంలో ప్రియులారా, అదొకటి. ఇంత తెలివైనటువంటి, ఇంత బలమైనటువంటి, ఇంత నాజీరు చేయబడినటువంటి, ఇంత ప్రత్యేకించబడినటువంటి సంసోను తన లైఫ్లో ఒక రాంగ్ చాయిస్ని తీసుకున్నాడు. ఒక రాంగ్ పర్సన్ దగ్గర చేరాడు, రాంగ్ ఫెలోషిప్ చేశాడు. అతని లైఫ్ ఒక రాంగ్ రూట్లో వెళ్ళింది. చివరికి ఒక పెద్ద యాక్సిడెంట్, సంసోను లైఫ్ ఒక యాక్సిడెంట్ అనమాట. అది ఒక విషాదకరమైనటువంటి చరిత్రగా ముగిసిపోయింది. అన్ఫార్చునేట్లీ ఈ సంసోనును కూడా తీసుకుని వెళ్ళి 11వ అధ్యాయంలో ప్రియులరా విశ్వాసుల జాబితాలో చేర్చడం జరిగింది. అది దేవుని చిత్తం. ఈరోజు మన జీవితాలను ఒకసారి ఆలోచన చేసుకుందాం. నువ్వు చేస్తున్న స్నేహాలు, నీవు కలిగి ఉన్నటువంటి బంధాలు, లేదా నీవు ప్రయాణిస్తున్న స్థలాలలో నీవు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు, నీకు తారసపడుతున్న వారు, ఒక ప్రయాణమే కదా అనుకుంటాం, ఒక గంటే కదా అనుకుంటాం ప్రియులారా. ఆ పర్సన్ ద్వారా వచ్చే ఆ ఫెలోషిప్, దాని నష్టము ఒక జీవితము మట్టుకనమాట అండి. దాని నష్టం ఎలా ఉంటుందంటే, దాని ప్రభావం ఎలా ఉంటుందంటే ఒక జీవితము ముగిసిపోతుంది. ఒకవేళ అలాంటి రాంగ్ పర్సన్స్, రాంగ్ ఫెలోషిప్స్ మన జీవితంలో ఉన్నాయేమో ఆలోచన చేసుకుని అది ఎవరైనా జాగ్రత్త పడడానికి సిద్ధపడాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఇది కేవలం ఒక సంసోను విషయంలో మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో చాలా సందర్భాలు, సంఘటనలు మనకి కనబడుతున్నాయి. వాటిని మనము కొన్నింటిని ఆలోచన చేద్దాం అనుకున్నటువంటి సమయాన్ని బట్టి. ఆ ప్రకారముగా మనము హెచ్చరించబడడానికి, జాగ్రత్త పడడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా లూకాసు వార్త 22వ అధ్యాయం 54 నుంచి 55 వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయము 54 నుంచి 55 వచనం. మంట ముంగిట పేతురు. టైటిల్ ఏంటంటే కొంచెం ఎంతగా ఉంటుంది, మంట ముంగిట పేతురు. ఈ మాట అనగానే మనకి అర్థమైపోవాలి. మంట ముంగిట పేతురు. ప్రభువును పట్టుకున్నారు. కొంతమంది శిష్యులు చెల్లాచెదరైపోయారు. కానీ పేతురు మాత్రం ఒక రకంగా మొండివాడు, ఇంకో రకంగా పద్ధతి తెలియనివాడు, ఆవేశపరుడు. చాలా షేడ్స్ ఉన్నాయి, కానీ మొత్తానికి మంచోడు, ప్రభువుకి ఇష్టమైనడు. అందుకని విడిచిపెట్టలేదు. ప్రియులరా, ప్రధాన యాజకుని గుమ్మం వరకు కూడా, ఆ వీధి వరకు, కూడలి వరకు కూడా పేతురు ప్రభువుని ఏం చేశాడండి? వెంబడించి ప్రభువును లోపలికి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇతడు చేసిన ఒక రాంగ్ పొరపాటు ఏమిటంటే ప్రియులారా, అక్కడ ఒక మంట ఉంది, మంట చుట్టూ చాలా మంది కూర్చుని ఉన్నారు. అక్కడ రాయబడుతున్నటువంటి మాట, వెళ్ళి పేతురు వారి మధ్యలో కూర్చున్నాడు. పేతురు ఏం చేశాడండి? ఆ వచనాలు మీరు చదివితే కనుక 54, 55 వచనాలు చదవండి. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయి, పేతురు దూరముగా వారి వెనక వచ్చుచుండెను. అంతటా కొందరు నడి ముంగిట మంట వేసి చుట్టూ కూర్చున్నప్పుడు పేతురును వారి మధ్యలో కూర్చున్నాడు. వారి మధ్యలో కూర్చున్నాడు. ప్రియులరా, రాంగ్ పర్సన్ ఆర్ పర్సన్స్, సింగులర్ కావచ్చు, ప్లూరల్ కావచ్చు, రాంగ్ పర్సన్ ఆర్ పర్సన్స్ మన జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తుందంటే ప్రియులరా, కూర్చున్నాడు సరే, కూర్చున్నవాడు కూర్చోవచ్చు, మాట్లాడకుండా ఉండొచ్చు కదా, అలా కాదు. అయితే ప్రభువుని వెంబడించాలి, లేదంటే తిరిగి బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టుగా ఎక్కడికి వెళ్ళిపోవాలి? శిష్యుల దగ్గరికి వెళ్ళిపోవాలి. అటు ప్రభువును వెంబడించలేదు, ఇటు శిష్యుల దగ్గరికి తిరిగి వెళ్ళిపోలేదు, మధ్యలో కూర్చున్నాడు. ఆ మధ్యలో కూడా వారి మధ్యలో కూర్చున్నాడు. అప్పుడు ఒక చిన్నది చూచి, నీవు అతనితో కూడా ఉన్నావు కదా అంటే కంగారు పడ్డాడు. అబ్బాయి, నాకు ఆయనకి పరిచయం. ఇంకొకడు మంట వెలుగులో చూశాడు, నీవు ఖచ్చితంగా ఆయనతో ఉన్నావు అన్నప్పుడు, లేదు లేదు, నేను అస్సలు ఆయన ఎరగను అన్నాడు. ఇంకొకడు మళ్ళీ చూశాడు, ముమ్మారు. అక్కడ ఆ టెక్స్ట్ అంతా కూడా చూస్తే
నేను చూశాను నేను ఆయనతో అంటే అస్సలు ఆయనతో నేను లేను, ఆయనకి నాకు సంబంధం లేదన్నాడు. వెంటనే కోడికి వస్తుంది. ప్రియులారా, ప్రభువును ఎరుగనని బొంకే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు తెలుసా? నీవు రాంగ్ పర్సన్స్తో ఫెలోషిప్ చేస్తే. ఈ లోకములో నీవు తప్పుడు వ్యక్తులతో లేదా చెయ్యకూడనటువంటి స్నేహాలు చేస్తే చివరికి నీ జీవితము ప్రభువునే ఎరుగను అన్నటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతుంది. ఇక్కడ పేతురు శిష్యుల దగ్గరికి వెళ్ళిపోతే ఈ స్ట్రగుల్ అనేది రాదు. లేదా ప్రభువును వెంబడిస్తూ ఉంటే, ప్రభువుతో ఉంటే అది వేరే సంగతి, అది మనము కాల్కులేట్ చేయలేము ఎలాగుంటుందనేది. బట్ ఇక్కడ ఒక రాంగ్ ప్లేస్లో రాంగ్ పర్సన్స్తో అతడు కొంత సమయము సహవాసంలో ఉన్నాడు. కొంత సమయము సహవాసంలో ఉంటే 3.5 ఏండ్ల సహవాసము కలిగినటువంటి ప్రభువు ఏమన్నాడండి? ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఇది ప్రభువుకు ముందే తెలిసి ఇలా జరుగుతుందని. ఈరోజు నీవు ఉండకూడని వ్యక్తులతో ఉంటే కనుక, ఈరోజు నువ్వు చేయకూడని సహవాసాలు చేస్తే కనుక, నీవు కూడా ఈ లోక జీవితంలో ప్రభువును ఎరుగను అనే స్థితి వస్తుంది. ఒకవేళ నోటి మాట చేత అనకపోవచ్చు, ఈ లోక సహవాసమే కదా క్రైస్తవులంగా మనం ధైర్యంగా చెప్పుకోలేకపోవడానికి కారణం, మేము క్రైస్తవులము అని చెప్పుకోలేకపోవడానికి కారణం ఈ లోక సహవాసమే కదా. మన సాక్ష్యాన్ని ఈ లోకానికి తెలియచేయకపోవడం ఈ లోక సహవాసమే కదా. మనం వెళుతూ ఉంటాం, బస్సులో ఎవరో కూర్చుంటారు, మీరు క్రిస్టియన్సా అంటారు. అబ్బే అసలు చాలామందిని చూశాను నేను, చాలామందిని చూశాను. మీరు క్రిస్టియన్సా? అబ్బే మరి బొట్టెట్టుకోలేదట్టి, ఊడిపోయింది. బతుకు ఊడిపోద్ది, బతుకు ఊడిపోద్ది. చాలా జాగ్రత్త. నువ్వు కూర్చున్నది రాంగ్ పర్సన్తో, ఆ రాంగ్ పర్సన్ దగ్గర కూర్చున్నప్పుడు వాడిని రైట్ పర్సన్ చేయాలి. నీ సాక్ష్యం ద్వారా, నీ మాటల ద్వారా, ప్రభు నీకు ఇచ్చినటువంటి రక్షణ ద్వారా. అది మానేసేసి పక్కన కూర్చుండి వాడికిలా నువ్వు మారిపోతావేంటి? నేను చాలాసార్లు చూశాను. వెళ్ళకూడని ప్రదేశాలు, చేయకూడని వ్యక్తులతో స్నేహించేసి, తినకూడని పదార్థాలు తిని, పెట్టుకోకూడనటువంటి అవన్నీ కూడా పెట్టుకుని చాలామందిని నేను చూస్తూ ఉంటాను. ఏమ్మా ఎందుకు పెట్టారు? అలవాటండి. ఎందుకు పెట్టుకున్నారు? అలవాటండి. ఎందుకు తిన్నారు? ఏమన్నా అనుకుంటారండి. ఆ వ్యక్తి ఏమన్నా అనుకుంటాడు, మరి దేవుడు ఏమన్నా అనుకుంటే, దేవుడు ఏమన్నా అనుకుంటే ఏమైపోతావు? ప్రియులారా, ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయి తెలుసా? నువ్వు రాంగ్ పర్సన్స్తో ఉండడం వల్ల. చెయ్యకూడని సహవాసాలు, ఉండకూడనటువంటి వ్యక్తులతో ఉండడం వల్ల స్ట్రగుల్ వస్తుంది. మరి శద్రక్ మేషకుని చూడండి, అబేద్నెగోను, దానియేలును చూడండి, వాళ్ళు కూడా రాంగ్ పర్సన్స్ మధ్య ఉన్నారు. బట్ వారి రైట్ నేచర్ బిహేవియర్ ద్వారా ఆ రాంగ్ పర్సన్స్ కూడా ఏం చేశారండి? నెబుకద్నెజరు ఏమన్నాడు? దర్యావేషు ఏమన్నాడు? వీరి దేవుడు తప్ప వీరికి దేవుడు లేడు. ఇది క్రైస్తవులంగా మనం ఉండాల్సింది. ఇక్కడ అసలు రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళడమే సంశయం తప్పు. రాంగ్ స్టెప్స్ తీసుకుంటూ అతడు చేసిన కార్యం. ఈరోజు పేతురు కూడా ప్రియులరా రాంగ్ పర్సన్స్ దగ్గర కూర్చున్న కారణం చేత 3.5 సంవత్సరములు ప్రభువుతో పరిచర్యలో ఉండి సహవసించి తాకి ముట్టి ఇవన్నీ చేసినటువంటి పేతురు ఆయన ఎవ్వరూ కూడా నాకు తెలియదు అని చెప్పే స్థాయికి వచ్చాడు. కారణం అతడు ఉన్నటువంటి రాంగ్ పర్సన్స్ అతన్ని రాంగ్గా లీడ్ చేయడం మొదలుపెట్టాయి. అందుకనే 10వ అధ్యాయము మత్తయి సువార్త 32-33 వచనాలు 32-33 వచనాలు త్వరగా చదువుకుందాం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడు ఎవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకొను. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వారిని పరలోకమందున నా తండ్రి ఎదుట. నువ్వేదో అనుకుంటున్నావు, ఇక్కడ పబ్బం గడిపేసుకుందాం అనుకుంటున్నావేమో, ఇక్కడ రోజులు గడిపేసుకుందాం అనుకుంటున్నావేమో. ఈ 70 ఏళ్లలోనే ఒకవేళ మనుషుల ఎదుట ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో తెలియదు, ఆయనకు నాకు సంబంధం లేదని చేయకూడని పనులు, పెట్టుకూడనటువంటి వస్తువులను పెట్టుకుంటూ, అనుసరించకూడనటువంటి లోక మర్యాదను అనుసరిస్తూ 70 ఏళ్ల మటుకు నీ జీవితాన్ని నడిపేసుకుంటున్నావేమో. ఆయన ఏమంటాడు తెలుసా? ఈ లోకంలో జీవించినప్పుడు ఎవడు నన్ను ఒప్పుకోడో వాడిని అక్కడ ఒప్పుకోను. అప్పుడు మన పరిస్థితి ఏంటి? తీరా ఎక్కడికి వెళ్తామంటే అమెరికా అడ్రస్ ఏదో పట్టుకుని అక్కడ వాళ్ళు ఉండరు. ఏం చేస్తాం మనం? రాలేము, అక్కడ వాళ్ళు ఉండరు. తీరా తీసుకెళ్ళి చెరసాల్లో జైల్లో వేసేస్తారు. ఆలోచించు ప్రియ సంగమా, ప్రభువును ఈ లోకంలో ఒప్పుకోవాలి. ఇక్కడ పేతురు 1 గంట సహవాసములో ప్రభువును ఒప్పుకోకుండా పోయాడు. ఈరోజు చాలా కాలంగా ఈ లోకంలో రాంగ్ పర్సన్స్తో నీవు సహవాసం చేస్తున్నావు. ఒకవేళ ప్రభువును ఒప్పుకునే విశ్వాసము నీలో లేదేమో, అప్పుడు ప్రభు కూడా నిన్ను ఒప్పుకోడు. ఆ భయంకరమైన ప్రమాదములు పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఆలోచించి నీ రైట్
బిహేవియర్తో రాంగ్ పర్సన్స్ని నువ్వు కరెక్ట్ చేయగలిగితే ఓకే, లేదంటే వారికి ప్రత్యేకముగా ఉండడము నువ్వు నేర్చుకో. అది నీ విశ్వాసాన్ని ప్రభావితం చేస్తుంది. రెండవ అంశం చూద్దామండి. యోనా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. యోనా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. వాడవారితో కూడా యోనా, వాడవారితో కూడా యోనా. చదువుదాం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీసు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీసునకు పోవు ఒక వాడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక, మాట మళ్ళీ చదువుకోవాలండి. వాడవారితో కూడి. యోనా ప్రవక్త అయితే దేవుని సన్నిధిలో ఉండాలి, లేదా దేవుని ప్రజలతో ఉండాలి, లేదా దేవుని పనిలో ఉండాలి, లేదా దేవుని పరిచర్యలో ఉండాలి, లేదా దేవునితో మాట్లాడుతూనో ప్రార్థిస్తూనో ఉండాలి. ఇది ప్రవక్త యొక్క బ్రతుకు. దేవునితో మాట్లాడుతూ ఉండాల్సిన, దేవుని సన్నిధిలో ఉండాల్సిన, దేవుని ప్రజలతో ఉండాల్సిన, దేవుని పరిచర్యలో ఉండాల్సిన, దేవుని పనిలో ఉండాల్సినటువంటి యోనాకు వాడవారితో పనేంటి? ఈరోజు చాలాసార్లు మనం కూడా దేవుని సన్నిధిలో గడపాల్సిన ఈ టైంలో ఏం చేస్తాం తెలుసా? ఇది ఏ టైం అండి? ఇది దేవుని సమయం. దేవునితో గడపాల్సినటువంటి ఈ టైంని ఏం చేస్తామంటే లోకముతో, లోకులతో, లోక సహవాసంతో. ఏం మీకు పనులు లేవా? ఇప్పుడు మీరు అందరూ ఉన్నారండి, మీకు పనులు లేవా? ఇల్లు లేవా? వాకిళ్ళు లేవా? భర్తలు, భార్యలు, పిల్లలు, బాధ్యతలు, ఉదయం డ్యూటీకి వెళ్ళే అవసరాలు లేవా? ఉన్నాయి. అయినప్పటికీ ఈ సమయంలో వీరు దేవుని సన్నిధికి రావడం, యోనా వలె ప్రవర్తించకపోవడం, ఈ సమయాన్ని దేవునికి ఇవ్వడం, అది మన జీవితానికి ఆశ. యోనా అలా చేయలేదండి. దేవుడు పని చెప్పాడు, నీవు నీనివేకి వెళ్ళి ఆ పట్టణపు దుర్గతి చాలా ఘోరంగా ఉంది కనుక ఈ యొక్క స్థితిని ప్రకటించు. వెళ్ళకుండా ఇష్టం లేదు, దేవుని దగ్గరేమో ఓకే అన్నాడు. తీరా చూస్తే యొప్పేకి వెళ్ళి తర్షీషుకు వెళ్ళి వాడకు కేవు ఇచ్చి వాడవారితో కూడా వాడలోనికి ఎక్కాడు, వారి మధ్య ఉన్నాడు, ఆ క్రిందకి వెళ్ళి పడుకున్నాడు. చివరికి తుఫాన్ వచ్చింది. ఒక అన్యుడు వచ్చి ఈ ప్రవక్తను ఏమంటున్నాడంటే, పోయి నిద్రముఖముడా లెగు. నిజమే ప్రియులారా, మనము చేయకూడని సహవాసాలు, ఉండకూడని వ్యక్తులతో ఉంటే మనకి అవమానాలు, నిందలు, సిగ్గుతో కూడినటువంటి పరిస్థితి వస్తుంది. ఒక ప్రవక్త ఒక అన్యునితో అలా మాట్లాడించుకోవడం అతని యొక్క స్థితికే చాలా అవమానకరం. పైగా పౌరుషం తెచ్చుకుని లేచి ప్రార్థన చేస్తున్నాడా? ఎవరి వల్ల వచ్చిందంటే నా వల్లే వచ్చింది. ఏం చేయమంటామంటే సముద్రంలో పడదు. ఒక్క పని కూడా ఎందుకంటే ప్రభావం లాంటిది. నీవు ఎవరితోనైతే ఉంటున్నావో వారి ప్రభావం లాంటిది. నీవు ఎవరితోనైతే స్నేహం చేస్తున్నావో, ఎవరితోనైతే సహవాసం చేస్తున్నావో వారి ప్రభావం లాంటిది. ప్రార్థించాలన్నటువంటి ఆలోచన కూడా నీకు రాదు. ప్రార్థించాలన్నటువంటి కొంతమంది సహోదరులు చూస్తామండి, క్రైస్తవేతరులు, ఒక కమ్యూనిటీకి చెందినవాడు. పలానా టైంలో వాళ్ళకి ఒక సిగ్నల్ వస్తుందండి. పలానా టైంలో ఒక సౌండ్ వినపడుతుంది వాళ్ళకి. వాళ్ళు ఎక్కడున్నా ఏం చేస్తారో తెలుసా అండి? ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉన్న ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు వెంటనే వారు ప్రార్థన చేసుకుంటారు. నేను ఆ భాషను ఉపయోగించడం లేదు. వారు ప్రార్థన చేసుకుంటారు. నువ్వు ఎవడమైనా సరే, ₹1,00,000 అక్కడ ఉన్నా సరే, ప్రాణం పోతున్నా సరే ఏం చేస్తారో తెలుసా? వెంటనే వారు ప్రేయర్ చేసుకుంటారు. సజీవము గల దేవుణ్ణి కలిగి ఉన్న మనం, సజీవుడైనటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనం నిర్జీవులతో, నిర్దేవులతో మనం ఎందుకు సహవాసం చేస్తున్నామో అర్థం కాదు. ఒక విషయం చెప్తాను, ఒకవేళ నీవు రాంగ్ పర్సన్స్తో రాంగ్ ఫెలోషిప్లు ఉంటే కనుక నీ లైఫ్ తుఫాను బారిన పడుతుంది. ఆలోచించేసుకో. నీవు రాంగ్ పర్సన్తో రాంగ్ ఫెలోషిప్ చేస్తే కనుక నీ లైఫ్ తుఫాను బారిన పడిపోతుంది. నీ బ్రతుకు సముద్రము పాలు అయిపోతుంది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా చాప కడుపులో పడ్డాడు. దీని అంతటికి కారణం ఏంటండి? ఉండకూడని వ్యక్తితో, ఉండకూడని సహవాసంలో ఉన్నాడు. అతని బ్రతుకులో ఎప్పుడూ చూడని గొప్ప తుఫాను, అతని జీవితం సముద్రం పాలైపోయింది. దేవుడు జ్ఞాపకం చేసుకోకుంటే కనీసం ఎముకలు కూడా ఆనవాళ్ళు లేకుండా పోయేవి. ఈరోజు నువ్వు ఎలాగున్నావు ఆలోచన చేసుకో. నీవు చూస్ చేసుకుంటున్నటువంటి పర్సన్స్ నీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉన్నారా, లేదా నేను లోకములోనికి లాగేసేవారుగా ఉన్నారా? నీవు కరెక్ట్ వ్యక్తులను నువ్వు చూస్ చేసుకోకపోతే,
కరెక్ట్ వ్యక్తులతో నీవు ఫెలోషిప్ చేయకపోతే నీ లైఫ్లో ఖచ్చితంగా తుఫాను చెలరేగుతుంది, నీ జీవితం సముద్రం పాలైపోతుంది. ఇక మూడవ అంశం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14 నుంచి 16 వచనం మనము చదువుకున్నటువంటి రెండవ భాగం అనమాట. మత్తయి సువార్త. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగాను. అప్పుడు వారు 30 వెండి నాణాలు తూచి ఇచ్చేశారు. అవి పట్టుకుని వెళ్ళిపోయి అప్పటి నుంచి ఎప్పుడు నేను ప్రభువు నమ్మాలి, ఎప్పుడు నేను ప్రభువు నమ్మాలి. ఇదొక రాంగ్ చాయిస్. యూదా ఎక్కడుండాలండి? యూదా ఎక్కడుండాలి? ఈ పరిస్థితిని బట్టి, ఇక్కడ ఉన్న కాంటెక్స్ట్ని బట్టి ఇంకా చివరి రాత్రి భోజనం జరగలేదు, ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక శిష్యునిగా ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞ మేరకు ఆ చివరి విందు యొక్క ఏర్పాట్లు చేస్తూ ఉండాలి. ప్రభువుతో కలిసి భోంచేసే ఆ చివరి గడియల కొరకు చాలా ఎక్సైట్మెంట్తో అతడు ఎదురు చూస్తూ ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే ప్రభు కొన్ని గంటల్లో వారితో ఉండడు కనుక వారితోనే ఉండే ప్రయత్నం చేయాలి, ఆయనతో ఉండే ప్రయత్నం చేయాలి. ప్రభుతో లేడు, ప్రభు పనిలో లేడు, శిష్యులతో లేడు. ఆ చివరి రాత్రి ప్రియులారా, అంతకు ముందే ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, ఎంత దౌర్భాగ్యము దారుణం అంటే ప్రియులారా, ప్రధాన యాజకులు ఇతను కబురు పెట్టలేదండి. ప్రధాన యాజకులు ఇతన్ని కబురు పెట్టలేదు, ఎక్కడే వెళ్ళాడు. మరి అప్పుడు కూడా ప్రధాన యాజకులు ప్రభువుని అప్పగిస్తే, బోధకుడిని అప్పగిస్తే మేము ఎంత ఇస్తామో అంత ఇస్తామని బేరం పెట్టలేదు. ఎవరు బేరం పెట్టారు? యోధా అడుగుతున్నాడు, నేను ఆయన్ని అప్పగిస్తాను, నాకు ఎంత ఇస్తారు? యోధా అడుగుతున్నాడు. ప్రియులారా, నీవు చెయ్యకూడని వ్యక్తుల స్నేహం లేదా సహవాసం నీ ప్రభువును అమ్ముకునే దుస్థితికి నిన్ను దిగజారుస్తుంది. ఇక్కడ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి వారితో బేరం కుదుర్చుకొని అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చాడండి. ఈ మాటలు 13వ అధ్యాయం 27 నుంచి, యోహాను సువార్త 13వ అధ్యాయం 27 నుంచి 30 వచనాలలో మనకి కనబడుతుంది. అలాగే మత్తయి సువార్త 26, 47 వచనాలు. ఒక్కొక్క మెట్టు దిగజారిపోతున్నాడు. మొదట ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి అమ్ముకున్నాడు. 2 ప్రభువుతో ఉండి ఆ రాత్రి ప్రభువుతో ఉండకుండా రొట్టె ముంచి ఇవ్వగానే అతడు ఏం చేశాడు? సాతానుడు ప్రవేశించిన వాడే అతడు ఏం చేశాడండి? బయటికి వెళ్ళిపోయాడు. ఆ చీకటి రాత్రి బయటికి వెళ్ళిపోయాడండి. చీకటి రాత్రి బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరలా ఎవరి మధ్య ఉన్నాడో తెలుసా అండి? మత్తయి సువార్త 26, 47లో మరలా సైనికులందరి మధ్య ఉండి ప్రభువును పట్టుకోవడానికి గెత్సేమనే తోటలోనికి వచ్చాడు. ప్రభువుతో ఉండాల్సిన నీకు ప్రధాన యాజకులతో పనేంటి? ఆయన నీ ప్రధాన యాజకుడు కాదా? ఆయనే కదా మన ప్రధాన యాజకుడు. అలాంటి నిజమైనటువంటి రుజువైనటువంటి ప్రధాన యాజకుడిని విడిచిపెట్టి, ప్రభువుని విడిచిపెట్టి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి అమ్ముకున్నాడు. ప్రియులారా, ఆయన ముంచి ఇచ్చినప్పుడు ఆయన చేతి స్పర్శ కూడా యూదా హృదయాన్ని కరిగించలేకపోయింది. ఆ రాత్రి బయటికి వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి ప్రభువును పట్టుకోవడానికి మళ్ళా సైనికులతో వచ్చాడు. ప్రియులారా, నీ ఈ లోక సహవాసం, నీ ఈ లోక స్నేహాలు చాలాసార్లు ప్రభువును అప్పగిస్తూ ఉంటాయి. ప్రభువును అప్పగిస్తూ ఉంటాయి. ప్రభువును అమ్ముకునేటట్టు చేస్తూ ఉంటాయి. ప్రభువును అవమానపరిచేటట్టు చేస్తూ ఉంటాయి. రోమపత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ అదే మాట చెప్తూ ఉంటాడండి. మిమ్మును బట్టియే కదా నా నామము అన్య జనులలో దూషించబడుతుంది. నిజమే. ఈరోజు నా జీవితం బట్టే అన్యజనులలో ప్రభు చులకనైపోయాడు. ప్రభువుని గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అన్నిటికీ కారణం ఏంటో తెలుసా? ఈరోజు నువ్వు నేను మనమే ప్రభు నామము అవమానపరచబడ్డానికి, అనేకులు విశ్వసించకపోవడానికి కారణంగా మారిపోయింది. చివరికి ఇంత చేసినటువంటి యూదా ఆ డబ్బులను ఆ మందిరములు పడేసి అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనములు వెళ్ళి ఉరి పెట్టుకుని కింద పడి నడిమికి బద్దలై చనిపోయాడు. ఈరోజు ఈ లోక స్నేహం ఆత్మీయంగా నిన్ను చంపేస్తుంది. ఈ లోక వ్యక్తులు ఆత్మీయంగా నిన్ను దిగజార్చేస్తారు. ఈ లోక సహవాసాలు ఆత్మీయంగా ఇక నువ్వు లేకుండా చేస్తారు. జాగ్రత్త. ఇక 4వ అంశము మనం చూద్దామండి. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం 4 నుంచి 8 వచనాలు. అన్య స్త్రీలతో జ్ఞాని అయిన సొలొమోను. అన్య స్త్రీలతో జ్ఞాని అయిన సొలొమోను. ఎందుకు ఈ మాట అన్నానంటే, అతని జ్ఞానము వెర్రితనంగా మారిపోయింది అనమాట. అతని జ్ఞానం
వెర్రితనంగా మారిపోయింది. అతని జీవితం వ్యర్థమైపోయింది. అందుకనే అద్భుతమైనటువంటి సామెతలు రాసిన తర్వాత అతని ఆత్మీయ జీవితం దిగజారిపోయి ఏమంటున్నాడంటే అద్భుతమైనటువంటి సామెతల గ్రంథం రాసిన తర్వాత అతను ఆత్మీయంగా పడిపోయిన తర్వాత ఏం మొదలెట్టాడంటే వ్యర్థము వ్యర్థము వ్యర్థమని మొదలుపెట్టాడు. ఏది వ్యర్థం కాదు దేవుని సృష్టిలో. నీ వ్యర్థ ప్రవర్తన, నీ వ్యర్థ సహవాసం, నీ వ్యర్థ స్నేహం నిన్ను నిరర్ధకుణ్ణి చేసేస్తుంది. కనుక ఈరోజు మనం ఎలాగో ఆలోచించాలి. చదువుకున్న లేదా ఆ చెప్పబడిన ఆ భాగాల్లో ఇతడు మనం గడిచిన దినాలు చెప్పుకున్నాం. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నం చేసుకుని అతడు అస్తారోతు మరి దేవత, అలాగే మిల్కోము అనే దేవత, వారిని ఆరాధించడం మొదలుపెట్టాడు, అనుసరించడం మొదలుపెట్టాడు. అంతేకాదు కెమోషు, మోలికు అనే దేవతలకు యెరూషలేము కొండ ఎదుటి కొండ మీద బలిపీఠాలు కట్టి ధూపం వేయడం మొదలుపెట్టాడు. ఎవరు? ఏ దేవునికైతే అద్భుతమైన మందిరాన్ని కట్టాడు ఆ దేవునికి ఇతడు ఒక మందిరంగా ఉండలేకపోయాడు అనమాట. మందిరం కట్టేశాను అనుకున్నాడు, కానీ దేవునికి ఈయన ఒక మందిరంగా ఉండలేకపోయాడు. చివరికి తన రాచ మందిరంలో తాను అన్య భార్యల చేత తిప్పబడిన వాడే అన్య దేవతలను ఆరాధించాడు, గుళ్ళు కట్టాడు, బలిపీఠాలు కట్టాడు, గోపురాలు కట్టాడు, బలులు అర్పించాడు. చివరికి ఆత్మీయ స్థితిలో పడిపోయాడు, దిగజారిపోయాడు, ఆత్మీయ స్థితిలో పడిపోయాడు. అంత జ్ఞాని. చాలాసార్లు అంటూ ఉంటే మనం ఏమనుకుంటామంటే పెద్దలు జాగ్రత్త సుమా జాగ్రత్త సుమా. చిన్నప్పుడు మా అమ్మగారు చెప్పేవారు, స్కూల్కి వెళ్తున్నావు జాగ్రత్త, ఎవడొకడు ఉంటాడు, పక్కన మామిడి చెట్టు ఉంది, నువ్వు కింద బుక్స్ పట్టుకుని ఉండు, నువ్వేం ఎక్కొద్దు, నువ్వేం కొయ్యొద్దు, నీ మీదకి ఏం రాదు, నేను మామిడి చెట్టు ఎక్కి కాయలకు వస్తాను, మనం ఇద్దరం కలిసి తిందామంటాడు. నువ్వేంటంటే నేనేం చేయటం లేదు కదా, నువ్వు కూర్చుంటావు, చెట్టు దగ్గర ఉంటావు. కానీ చెట్టు యజమాని వచ్చిన తర్వాత పైన ఉన్నవాడిని కింద ఉన్నవాడు కూడా ఏం చేస్తాడు? నేను కొయ్యలేదంటే, నేను చేయలేదంటే అంటే ఊరుకుంటాడా? పైన ఉన్నవాడిని కింద ఉన్నవాడిని కలిసి బాధేస్తాడు. కనుక నువ్వు ఎవరు పడితే వారు ఎక్కడికి పడితే అక్కడికి రమ్మన్నప్పుడు నువ్వు వెళ్ళకు. స్కూల్కి వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఆ చెట్లకి చుట్టూ, తాళరావు హై స్కూల్ చాలా పెద్దదనమాట అండి, పెద్ద గ్రౌండ్, చుట్టూ చెట్లే, సపోటా తోటలు, లేదంటే చింత చెట్లు, నేరేడు చెట్లు, అన్నీ ఇలాంటి విషయాలు చెప్పేవారు అనమాట అండి. నిజమే ప్రియులారా, మన జీవితంలో మన యొక్క చాయిస్ రాంగ్ అయినప్పుడు మన లైఫ్ ఎఫెక్ట్ అయిపోతుంది. అది నువ్వు చేసావా లేదా అనవసరం, వాళ్ళతో ఉంటే ఆ ప్రభావం నీ మీద కూడా వస్తుంది. అలాగే సొలొమోను ఎంతో జ్ఞాని, నేను జ్ఞానిని అనుకున్నాడేమో, చివరికి పడిపోయాడు. ఇక 5వ విషయం మనం చూద్దామండి, సమయం మొత్తం. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. రెహబాము స్నేహితులు గడిచిన వేరే కాంటెక్స్ట్లో మనం చదువుకున్నాం. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. రెహబాము ఫ్రెండ్స్ అనమాట అండి. ఆలోచనకర్తలు ఉండడం చాలా మంచిది, కానీ సరైన వాళ్ళై ఉండాలి. యరొబాము నాయకత్వంలో ఇశ్రాయేలీలు వచ్చి, అయ్యా నీ తండ్రి మా మీద చాలా ఇబ్బంది పెట్టాడు, నువ్వు వాటిని తీసేస్తానంటే మేము నమ్మకంగా నీతో ఉంటాం అన్నారు. సరే మీరు వెళ్ళండి, నేను కబురు చెప్తానని చెప్పేసి తండ్రి ఆలోచనకర్తల దగ్గరకు వచ్చి అడిగితే, మీ తండ్రి చాలా రాంగ్ స్టెప్ వేశాడు, నువ్వైనా సరే వారిని బాగా చూసుకుంటానని చెప్పు అని చెప్పాడు. వారి మాటలు ఇతనికి నచ్చలేదు. ఏజ్ కదా, అగ్రెసివ్గా ఉన్నాడు. అతని స్నేహితులు పిలిచాడు, వాళ్ళు చెప్పింది అసలు చేయకు, ముసలోళ్ళు అయిపోయారు వాళ్ళు, చేతకన్నట్టు. నేను చెప్తారా, ఓ పని చేయి, మా తండ్రి నడుం కంటే నా చిటికి నేలు చాలా బరువుగా ఉంటుంది, వాళ్ళే సెట్ అవుతారన్నాడు. సెట్ అవ్వలేదు, డివైడ్ అయిపోయింది రాజ్యం. ప్రియులారా, కారణం ఏంటో తెలుసా? రెహబాము తన స్నేహితులు, రాజ్యం ముక్కలైపోయింది తెలుసా? రాజ్యం ముక్కలైపోయింది. నీ స్నేహితుల వలన కుటుంబాలు ముక్కలైపోతాయి. నువ్వు ఎంచుకున్న రాంగ్ పర్సన్స్ వల్ల బంధుత్వాలు, బంధాలు విడిపోతాయి. నువ్వు వెళుతున్నటువంటి తప్పుడు సహవాసము నీ యొక్క దైవిక సహవాసాన్ని నుంచి నేను దూరం చేసేస్తుంది. జాగ్రత్త. సామెతల గ్రంథం 10:20. సామెతల గ్రంథం 10:20 త్వరగా చదువుదాం, ఇంకా చివరికి వెళ్ళిపోతున్నాం మనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనము. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించను, బుద్ధి లేకపోవడం చేత. 10:20 అండి, 20 అండి నేను చెప్పింది.
నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. భక్తిహీనుల ఆలోచన. ఎందుకు రాంగ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళొద్దంటే, నీతిమంతులతో స్నేహం చేసామనుకోండి, వారి ఆలోచన ఎలా ఉంటుందండి? ప్రశస్తంగా ఉంటుంది. భక్తిహీనుల ఆలోచన ఎలా ఉంటుందండి? పనికి మాలిన దానిగా ఉంటుంది. భక్తిహీనుల ఆలోచన తన స్నేహితుల యొక్క రాంగ్ పర్సన్ స్నేహంతో రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. చివరికి రాజ్యం 2 ముక్కలైంది. అతడు రాజుగా బలహీనమైపోయాడు. ఈరోజు నువ్వు కూడా బలహీనమైపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు ఎన్నుకున్నటువంటి చెయ్యకూడని వ్యక్తుల సహవాసం. ఇది జ్ఞాపకం చేస్తాం. ఇక చివరిది ఆలోచన చేద్దాం. యోసేపు పారిపోతున్నాడు. ఆదికాండము 39:12. ఆదికాండము 39:12. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా, అతడు తన వస్త్రము తన చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పాడు. ప్రియులారా, నువ్వున్న చోటు రాంగ్ ప్లేస్ అని తెలిసినప్పుడు, నువ్వు చేస్తున్న స్నేహం రాంగ్ ఫెలోషిప్, రాంగ్ ఫ్రెండ్షిప్, నువ్వు ఎవరితో అయితే ఉంటున్నావో వారు రాంగ్ పర్సన్ అని తెలిసినప్పుడు, నువ్వు చేయాల్సిన పని అక్కడి నుంచి పారిపోవాలి. యోసేపు ఆ రోజు పారిపోకపోతే, ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, యోసేపు ఆ రోజు పారిపోకపోతే ఈరోజు యోసేపు ఫలించెడు కొమ్మగా ఉంటాడు. ఈరోజు యోసేపును గురించి ఎంత ఘనంగా మనము ఆలోచన చేయాలి. ఈరోజు యోసేపుకు ఇశ్రాయేలు గోత్రములో పాలు ఉండేది కాదు. యోసేపును మనం ధ్యానించుకుంటున్నా, అతడు ఫలించిన కొమ్మైనా ఇశ్రాయేలు గోత్రాలలో అతని 2 కుమారులకు పాలు అర్ధగోత్రాలు లభించిన కారణం ఏంటంటే యోసేపు పారిపోతున్నాడు. ఇది పిరికి చర్య కాదు, ఇది భక్తుని యొక్క దినచర్య. ప్రతిరోజు నీవు ఏ రాంగ్ పర్సన్ దగ్గర ఉన్నావు అక్కడి నుంచి పారిపోవలసిన అవసరం. ఏ రాంగ్ ఫెలోషిప్లో ఉన్నావో నీవు చెక్ చేసుకుని అక్కడి నుంచి పారిపోవాలి. లేదంటే పారిపోవడానికి నీకు జీవితమే ఉండదు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచియుందుము. ఇక్కడ చెప్తున్నాడు, నా కుమారుడా, పాపులు నిన్ను ఎంత చెప్పిన సొలొమోను తన అన్య భార్యల చేత ప్రేరేపించబడి పతనమైపోయాడు. అంటున్నాడు, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా అస్సలు ఒప్పుకోవద్దు. ఈరోజు నీ సహవాసం, నీ పెంచుకున్న వ్యక్తులు ఎలా ఉన్నారు? నీ ఆత్మీయ జీవితానికి ఆసరాగా ఉన్నారా? నీ యొక్క స్నేహం ఎలా ఉండాలి? నీవు ఉన్న పర్సన్స్ ఎలా ఉండాలంటే, ఖాళీ దొరికితే దేవుని గురించి చర్చ చేసుకోవడం, దేవుని స్తుతించుకోవడం, దేవుని నామములో కలిసి ప్రార్థన చేసుకోవడం. ఎలా ఉండాలంటే జస్ట్ లైక్ ఫస్ట్ చర్చ్ అనమాట. ఆది సంఘములాగా ఉండాలి. వారు ఇంటింట చేరుకుని ఏం చేసేవారు తెలుసా అండి? రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయటయందు, అపోస్తుల సహవాసమందు, బోధయందు. మనము ఇంటింటా చేరితే ఏం చేస్తాం? ఈ ఇంట్లో చేరితే ఈ ఇంటోళ్ళ కోసం చెప్పుకుంటాం, ఈ ఇంట్లో చేరితే ఈ ఇంటోళ్ళ కోసం చెప్పుకుంటాం. చివరికి ఊరంతా మన గురించి చెప్పే ఒక భ్రష్ట బ్రతుకైపోతుంది. ఏదో రోజున మన ఊరంతా మన గురించి చెప్పుకునే దుస్థితిలోనికి నడిపించబడుతుంది. అని ఇక్కడ మనం అలా చేయకూడదని హెచ్చరించబడతాడు. సంసోను రాంగ్ పర్సన్, రాంగ్ ఫెలోషిప్తో ఉన్నాడు కనుక అతడు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. అతని ముగింపు చాలా విషాదకరంగా మారింది. పేతురు కూడా రాంగ్ పర్సన్స్ మధ్య ఉన్నాడు, ప్రభువునే ఎరుగనన్నాడు. యోనా రాంగ్ పర్సన్స్తో ఉన్నాడు, అతని జీవితంలో తుఫాన్ వచ్చింది. యూదా రాంగ్ పర్సన్స్తో బేరం కుదుర్చుకున్నాడు, అతడు ఉరేసుకునే పరిస్థితి వచ్చింది. జ్ఞాని రాంగ్ పర్సన్స్తో అతడు తన యొక్క లైఫ్ లీడ్ చేశాడు, అతడు దేవుని దృష్టిలో భ్రష్టుడైపోయాడు. రెహబాము రాంగ్ పర్సన్స్ యొక్క ఆలోచన తీసుకున్నాడు, రాజ్యం 2 ముక్కలైంది. యోసేపు రాంగ్ పర్సన్ దగ్గర నుంచి పారిపోతున్నాడు, రాజ్యానికి ప్రధానమంత్రి అయ్యాడు. నువ్వేం అవ్వాలనుకుంటున్నావో నీవు కలిగి ఉన్న స్నేహాన్ని బట్టి డిసైడ్ అవుతుంది, నువ్వు ఎంచుకున్న పర్సన్ బట్టి డిసైడ్ అవుతుంది.
నువ్వు చేస్తున్న సహవాసాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఆలోచించుకో, సంసోను వలె పతనమైపోతావా, యోసేపు వలె ఫలిస్తావా? తలలోంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవు, మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన తండ్రి వందనాలు. మాతో మాట్లాడారు అయ్యా. ఇదిగో మా జీవితాలకు అవసరమైన మాటలు. సంసోను ఒక తప్పుడు వ్యక్తిని ఎంచుకొని తప్పుడు సహవాసంలో ఉన్నాడు. అతని జీవితం తప్పిపోయిందయ్యా, ఈ లోకం నుంచే తప్పిపోయింది. యోసేపు రాంగ్ పర్సన్ దగ్గర నుంచి పారిపోయాడు. అతన్ని ఒక రైట్ పర్సన్గా మీరు నిలిపారు. మా జీవితాలు సరిచేసుకోవడానికి ఈ మాటలు చాలయ్యా. ఈ మాటలు మా హృదయంలో ఫలింపచేయండి. మా జీవితానికి మేలుకరంగా ఫలింపచేసి ఆదరించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 31వ ధ్యానాన్ని ముగించుకున్నాం. తిరిగి 32